Hi friends, welcome back to our channel XYZ Brain. ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ సంబంధించి పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అండి. ఇక్కడ చూడండి పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంది. అది వరకు మనకి ఎలాగంటే పేపర్ 1 ఒక 50 మార్కులకి, పేపర్ 2 ఒక 50 మార్కులు ఉండేది. బట్ ఇక్కడ ఏంటంటే మొత్తం కలిపి ఒక పేపర్గా అయింది. అంటే 100 మార్కులతో పేపర్ అయింది కాబట్టి రెండు కలిపి మీకు అయితే ఇలాగ ఇచ్చారు. సో మనకు టోటల్ టైం వచ్చి 3 hours 50 minutes అనమాట. ఇక్కడ చూడండి సెక్షన్ 1లో మీకు మొత్తము 1 mark క్వశ్చన్స్ 12 ఉంటాయి. సో ఈచ్ వన్ క్యారీ లైక్ 1 mark అనమాట. సో ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి బాగా చూసుకోండి. సో దీంట్లో నుంచి తప్పకుండా అయితే మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో కొన్ని అన్నీ కాకపోయినా కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా మీకు వర్క్ బుక్లో ఉంటాయి, లేదంటే కుదిరితే కనుక నేను పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ సెక్షన్ టీ చూడండి, సెక్షన్ 2లో కూడా మొత్తం మీకు 2 marks 8 ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ లైక్ 2 marks 8 to 16. ఇవి కూడా బాగా చూసుకోండి. సో ఎందుకంటే ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ మ్యాక్సిమం మనకు ఫైనల్ ఎగ్జామ్స్ రిపీట్ అవుతాయి. అండ్ ఎక్కువగా కుదిరితే కనుక ప్రాక్టీస్ చేసుకోండి, నోట్స్ రాసుకోండి, అది చాలా బెటర్. సో మీరు నోట్స్ రాసుకున్నట్లయితే మీకు రివిజన్కి బాగా ఈజీ అవుతుంది. ఒకవేళ మీరు ఏమైనా డిఫికల్టీ ఫేస్ చేస్తుంటే కనుక మీ మ్యాథ్స్ ఫ్యాకల్టీ అడగండి. దాంతోపాటు మీకు వర్క్ బుక్లో కూడా రెఫరెన్స్గా వాడుకోండి. వర్క్ బుక్లో కూడా మీకు షార్ట్ కట్ అయితే ఉంటాయి. సో అవి కూడా బాగా చూసుకోండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఈ పేపర్ మీరు మొత్తం చూసుకున్నట్లయితే దీంట్లో నుంచి ఒక 40 to 50% క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైనల్ ఎగ్జామ్లో. అండ్ సెక్షన్ 3లో చూడండి మొత్తం మీకు 4 marks క్వశ్చన్స్ 8 ఉంటాయి. 8 4 32 అనమాట. ఇవి కూడా చూసుకోండి, అన్ని రాయాల్సి ఉంటుంది, ఎందులో చాయిస్ ఏం లేదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అది బాగా చూసుకోండి. ఇంకా లేదు మాకు కష్టం అనుకుంటే కనుక FA2 పేపరు, FA1 పేపరు అండ్ ప్రీ ఫైనల్ పేపరు, ఈ పేపర్ ఇవి చూసుకున్నా మీకు ఆల్మోస్ట్ ఒక 50% స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాని డౌట్ లేదు. అది మాత్రం తప్పకుండా చేయండి. బట్ ప్రాక్టీస్ చేయకుండా అయితే డైరెక్ట్గా వెళ్తే ఎగ్జామ్కి కష్టము. అండ్ సెక్షన్ 4లో మీకు మొత్తం 5 8 40 మొత్తం మీకు 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ వన్ క్యారీ 8 marks అనమాట. దీంట్లో మీకు చాయిస్ ఉంటుంది చూడండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ యూ హ్యావ్ చాయిస్ అనమాట. 29th A and B ఉంది, మీరు అదని రాయొచ్చు. అండ్ 30లో కూడా A and B ఉంది, అదని రాయొచ్చు. 31stలో కూడా A and B ఉంది, అదని రాయొచ్చు. ఏదో ఒకటి రాయొచ్చు. 32లో కూడా A and B ఏదో ఒక చాయిస్లో మీరు రాసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. మీకు చాయిస్లో ఉన్న ఏదైనా రాసుకోవచ్చు. అన్నిటికీ మొత్తం 5 క్వశ్చన్లకి కూడా చాయిస్ ఉంది. ఇది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనుకోవచ్చు. సో ఇక్కడ బ్లూ ప్రింట్ చూడండి, అంటే వెయిటేజ్ అనమాట. బ్లూ ప్రింట్ వెయిటేజ్ ఎలా ఇస్తున్నాడు క్వశ్చన్, ఇక్కడ బ్లూ ప్రింట్ వెయిటేజ్ చూడండి. సో ఏ యూనిట్ నుంచి ఎన్ని మార్కుల ప్రశ్నలు వస్తున్నాయి. సో అకార్డింగ్ టు దిస్ బ్లూ ప్రింట్ మీరు చదువుకుంటే మీకు మంచి మార్కులు అనేవి వస్తాయి, స్ట్రెస్ కూడా తగ్గుతుంది. అదొక అడ్వాంటేజ్ చూడండి. ఏ యూనిట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, 8 marks 4 marks అనేది క్లియర్గా ఇచ్చారు. అది బాగా చూసుకోండి. దాంతోపాటు చూడండి వెయిటేజ్ టేబుల్. సో మనకు అకాడమిక్ స్టాండ్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ అకాడమిక్ స్టాండ్స్ ప్రకారంగా ఇస్తాడు, అది కూడా చూసుకోండి. ఇదైతే మీకు చాలా యూజ్ అవుతుంది. ఈ బ్లూ ప్రింట్ ప్రకారం చదివినట్లయితే మీకు ఎక్కువ స్కోర్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ ఫ్రెండ్స్. అండ్ దీనికి సంబంధించిన PDF మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద bell icon for the notification. Do like and comment and share with your friends also. And thanks for watching my video. Thank you so much.